డిబేట్ మల్లికార్జున్ గారు, కూటమి వచ్చే ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. లోకేష్ గారి వ్యాఖ్యలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పిలుపు కానివ్వండి, నాందెళ్ల మనోహర్ గారి క్లారిటీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ పల్లెబాట కానివ్వండి, డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎలాంటి సమీకరణలు ఉండబోతున్నాయి? కన్క్లూజన్ పాయింట్ కదా. ఒకటి సార్, ముందుగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు డెవలప్మెంట్ గురించి చెప్పారు. అది 1 minute కంప్లీట్ చేసి నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద మాట్లాడతాను సార్. అసలు ఈ ఎన్డీఏ కూటమి రాయలసీమకి ఏమి అభివృద్ధి చేసింది అని ఒకటి సార్ 2024 నుంచి 2026 వరకు మాత్రం చెప్తా. ఇప్పటి వరకు రాయలసీమలో 4.58 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. 275 పైగా ప్రాజెక్టులు ఇచ్చేసారు. ఎగ్జాంపుల్ పుట్టపర్తి ఓర్వకల్లో సెమీ కండక్టర్ ఏరోస్పేస్ ఏర్పాటైంది. అదేవిధంగా 3000 కోట్లతో సోలార్ కడప కర్నూలులో 600 మెగావాట్ల ప్రాజెక్టు తీసుకొచ్చారు. జొన్నగిరిలో కేజీఎఫ్ తరహాలో జేజీఎఫ్ తరహా 406 కోట్లు తీసుకొచ్చారు. అదేవిధంగా వన్ థింగ్ సార్ ఒక్క సెకండ్ సమయం తక్కువ ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు 2014లో జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు పోలవరం మోదీవరం అని చెప్పేసి ఈ రోజు దాదాపు కృష్ణా డిస్టిక్, వెస్ట్ డిస్టిక్ సంబంధించి సాగునీరు 3.2 సార్. ఒక్క విషయం, ఈ రోజు రాయలసీమగా కృష్ణదేవరాయలు వెళ్ళినటువంటి ఈ రాయలసీమను రాయల్ ఎన్ఫీల్డ్ హబ్ గా ఈ రోజు ఇండస్ట్రీస్ హబ్ గా ఒక్క విషయం సబ్జెక్ట్ డీవియేషన్ అవుతుంది సార్. ఒకటి, రాయలసీమలో డెవలప్మెంట్ లేదు అన్నందుకు ఇవన్నీ చెప్పాను సార్. సిమెంట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, తీసుకొచ్చినటువంటి రైతు కన్నీరు తొడవు సార్. కిసాన్ కూడా తీసుకొచ్చి ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీమ్ సబ్జెక్ట్ డివేట్ అవుతుంది సార్. పెద్దలు గమనించాలి. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో భాగంగా సార్ స్పష్టత ఉంది. ఈ రోజు ఎన్డీఏ కూటమి గెలిపే ధ్యేయంగా సీట్ల కేటాయింపు కావచ్చు, అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఎన్డీఏ కూటమి పెద్దలు అది ఎవరైనా ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మా జాతీయ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా పెద్దలు తుది నిర్ణయం తీసుకుంటారు సార్. ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎన్డీఏ ఈ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు రాజీవ్ రంజీవ్ కమిషన్ ని ఏర్పాటు చేశాం సార్. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఎన్డీఏ కూటమికి స్పష్టత ఉంది.